హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా దసరా కానుకగా మహిళలకు ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన 18,000 రూపాయలు విడుదల చేస్తారా? ఈ పథకానికి సంబంధించి అర్హతలు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో ముఖ్యంగా మహిళలకు ఒకేసారి 18,000 రూపాయలు లేదా ప్రతి నెల 1,500 రూపాయలు ఇస్తారని ప్రచారం జరుగుతుంది. మరి ఈ పథకం విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన వైఎస్ఆర్ చేయూత పథకాన్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆడబిడ్డ నిధి పేరుతో అందరికీ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. కులం మతం తేడా లేకుండా 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య వయసున్న మహిళలకు ఈ ఆర్థిక సహాయం అందించబోతున్నారు. ఈ పథకం దసరా కానుకగా ఈ సెప్టెంబర్ 30 తేదీ వచ్చేలోపు ప్రకటించే అవకాశం ఉంది, లేదా దీపావళి సమయానికి అక్టోబర్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కానీ ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలకే వర్తిస్తుంది. అర్హతలు చూస్తే వివాహం అయ్యి ఉండాలి, కనీసం 19 సంవత్సరాలు వయసు ఉండాలి, స్మార్ట్ రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి, ఆధార్ కార్డు మరియు బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అయి ఉండాలి. అయితే ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వారు, నెలకు కనీసం 10,000కు పైగా సంపాదిస్తున్న వారు, లేదా నిరుద్యోగ భృతి ప్రతి నెల 3,000 రూపాయలు తీసుకుంటున్న వారు ఈ పథకానికి అర్హులు కారు. అలాగే మీ పేరుపై జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఉన్నా కూడా అర్హత రాదు. సో మొత్తం ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.